హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నా పేరు సాయి కృష్ణ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ పేరు 3 స్టార్ బ్రదర్స్. 3 స్టార్ బ్రదర్స్ అంటే నేను తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు నేను డాగ్స్లా మిమిక్రీ చేయబోతున్నాను. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. నేను కొత్తగా నేను చూసుకున్నది డాగ్స్లా చేద్దామని 10 టైప్స్ ఆఫ్ డాగ్స్ నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలి కాబట్టి చిన్న కుక్క పిల్ల అంటే ఒక 4 రోజులు 5 రోజులు అయింది పుట్టిన తర్వాత ఇలా మెల్లమెల్లగా రోడ్డు మీదకి వస్తుంది కుక్క పిల్ల. అది ఫస్ట్ ఎలా అరుస్తుందో నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది ఫస్ట్ కుక్క ఎలా అరుస్తుంది. రెండోది దీని పేరు చూజు. ఇది ఎలా అరుస్తుందో నేను చూపిస్తాను. ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళది తుని అనుష్ అనే అబ్బాయి. ఆ కుక్క దాన్ని చూసి అలా నేను నేర్చుకున్నాను. అది ఎలా అరుస్తుందో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇలా అరుస్తుంది. అయితే ఇది 2. కొన్ని కుక్కలు అంటే కొన్ని చూస్తూ ఉంటాం, జూలు కుక్కలు మన ఇంట్లోనే పెంచుతూ ఉంటాం, అంటే చైనీస్ కడుతూ ఉంటాం. కొన్ని కుక్కలు ఉంటాయి ఆ కుక్క ఎలా అరుస్తుందో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. 3rd ఎలా అరుస్తుంది. 4th ఇది కొంచెం గాంభీర్యంగా ఉంటుంది. గాంభీర్యం అంటే అదే బయట మనం కొత్త కుక్కలు అంటే కొత్త మనుషులు ఒక ఇంటికి వస్తే ఆ కుక్క ఎలా అరుస్తుంది అది ఇలా అరుస్తుంది. అయితే 5th డాబర్ మ్యాన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. డాబర్ మ్యాన్ తర్వాత చాలా స్ట్రీట్ డాగ్స్ ఇవన్నీ కలిపి అంటే ఇవన్నీ ఒకలాగే సౌండ్ అయితే ఒకలాగా ఉంటుంది, దాని వాయిస్ అయితే ఒకలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తాను. 5th ఎలా ఉంటుంది. 6th డాబర్ మ్యాన్ అయింది. 6th ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని డాగ్సే కానీ వెరైటీగా కొంచెం ఫన్గా చేస్తాను. అంటే 6th చికెన్ సెంటర్స్ ఉంటాయి. మన చికెన్ సెంటర్ మనకి ఒక స్ట్రీట్లో దగ్గర ఒక 5, 6, 7 చికెన్ సెంటర్స్ ఉంటాయి. ఆ చికెన్ షాపుల దగ్గర పొద్దున్నుంచి ఇంటి దగ్గరే ఉంటాయి అన్ని డాగ్స్ను. అవి సాయంత్రం అవ్వబోతికి మనకి ఇక్కడ చికెన్ సెంటర్స్ వచ్చేస్తాయి. చికెన్ సెంటర్ వచ్చి ఈ షాప్ నీది అని పంచుకుంటాయి అన్నమాట. పంచుకున్నప్పుడు ఇక్కడ ఈ చికెన్ షాప్ అతను ఒక పీస్ డాగ్కి వేస్తే అప్పుడు ఈ పక్క షాప్ నుంచి కుక్క వచ్చి ఈ చికెన్ షాప్ దగ్గర ఆ పీస్ దగ్గర మూతి పెడితే ఈ చికెన్ షాప్ కుక్క దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఇది తింటూ ఉంటుంది, దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది చూడండి. పెదవి ఇలా పైకి పెడిసి అలా ఉంటుంది. తర్వాత ఇంకో డాగ్ టైప్ 7. ఈ కుక్క ఏంటంటే మనం చాలా చూస్తూ ఉంటాం బయట ఊర కుక్కలు అంటారు. ఈ ఊర కుక్క ఎలా అరుస్తుందో నేను మీకు చేసి చూస్తాను. ఇలా ఉంటుంది. ఒకటి. ఇంకోటి ఏంటంటే 8th టైప్ 8th ఎలా ఉంటుందంటే ఒక కుక్కని రోడ్డు మీద వెళ్తుంది కుక్క. ఆ కుక్కని ఒక రాయిచ్చి గట్టిగా కొట్టిన దాని బాధ ఎలా ఉంటుంది, దాని పెయిన్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను.
నైన్త్, ఇప్పుడు అన్ని సాంగ్స్లో కానీ దీంట్లో కానీ మనకి సాంగ్స్ రీమిక్స్ చేస్తున్నారు. అలా నేను కూడా కొత్తగా బాగుంటుందని, ఒక చిన్న పాప ఏడుస్తుంది, కుక్క అరుస్తుంది, రెండు కలిపి రీమిక్స్ ఎలా ఉంటుందో నేను చేసి ఇస్తాను. ఇలా ఉంటుంది. 9 టైప్స్ అయ్యి 10th టైప్ ఒక బైక్ రేస్ ప్లస్ డాగు. బైక్ రేస్ డాగు రీమిక్స్ ఎలా ఉంటుందో ఫన్నీగా చూద్దాం. అలా ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి సైన్స్ ఎక్స్పెరిమెంట్, టూరిజము, తర్వాత ఇంకా మంచి వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.